క్రైస్తవుల ఈరోజు దేవుని వాగ్దానం. నేనే మిమ్మును ఓదార్చువాడును. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన వాక్యము వాగ్దానము ద్వారా ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దుఃఖంలో, బాధలో, సమస్యలో కునుగుతున్నటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నేనే మిమ్మును ఓదార్చువాడను. మన దేవుడు ఓదార్చే దేవుడు. దుఃఖములో, బాధలో ఉన్నప్పుడు ధైర్యపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఏ బాధలో, ఏ దుఃఖములో ఉన్నటువంటి నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు తన ఓదార్పును మనకు దయచేయబోతున్నాడు. అనేకమైనటువంటి సమస్యల చేత, అనేకమైనటువంటి బాధల చేత కురింగిపోతూ, ఏడుస్తూ, ప్రలాపిస్తూ, ఎవరు లేరు అని బాధపడుతున్నటువంటి సహోదరుడా, మరి ఉదయకాలపు సమయంలో దేవుడే మనల్ని ఓదార్చుతాడు. దుఃఖంలో ఉన్న నిన్ను అందరు విడిచిపెట్టిన, బాధలో ఉన్న నిన్ను అందరూ త్రోసివేసిన దేవుడు ఎప్పుడు మనల్ని త్రోసివేయడు, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మరి ఉదయకాలపు సమయంలో దేవుడు ఓదార్చి, ధైర్యపరిచి, నెమ్మదిచ్చి, సమాధానమునిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చే దేవుడే మన ప్రభు అయినటువంటి యేసయ్య. కనుక ధైర్యంతో ముందుకు వెళ్దాం. దేవుడు ఉన్నాడు, నన్ను ధైర్యపరుస్తాడు. దేవుడు ఉన్నాడు, నన్ను ఓదారుస్తాడు. నన్ను ధైర్యపరిచి, బలపరిచి, దీవించే దేవుడు నాకున్నందుకే ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలన్నీ యేసయ్యకు చెల్లిద్దాం. కళ్ళొంచి కళ్ళు ముచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రం నైనా. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మరి బాధలో ఉన్నటువంటి నన్ను, మరి దుఃఖంలో ఉన్నటువంటి నన్ను ఓదార్చే దేవుడు అని నువ్వు మాట్లాడినందుకే నీకు స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ధైర్యపరిచి, ఈ వాక్యం ద్వారా మమ్ములను తండ్రి నీ కృపతో నింపి, ధైర్యంతో, ఆనందముతో, ఆరోగ్యంతో నింపేటువంటి మా యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. మరి ఉన్నటువంటి సమస్యల చేత కృగుతూ, బాధపడుతూ అయ్యా, మరి ఎవ్వరు ఓదార్చలేని పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు తండ్రి, నీ వాక్యమే మమ్మల్ని ఓదార్స్తుంది, నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని దీవిస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని హెచ్చింపజేస్తుంది తండ్రి. అలాంటి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తుందికే, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఓదారుస్తుందికే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటు కృపయో, అటు క్షేమం నీ బిడ్డలకు మీరు దయచేయండి. వారి యొక్క ప్రయాణాలు, వారు చేస్తున్న జాబ్స్ను, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు, ఎగ్జామ్స్ను మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో జరిగించమని, అయా నీ బిడ్డలకు ధైర్యమును, ఓదార్పును మీరు దయచేయమని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మేము దీవించును గాక.